హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నూస్ ఎపిసోడ్ 969. ఈరోజు డేట్ 1 మార్చ్ 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే ఒకటి కాదు రెండు కాదు, ఈ మధ్యకాలంలో అమెజాన్లో ఇంతంత భారీ లూట్స్ నేనైతే అస్సలు చూడలేదు. ఫ్యాషన్ మీద ఈరోజు వచ్చిన లూట్స్ మామూలు లూట్స్ కూడా కాదు. నైట్ 12 నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇంకా వస్తూనే ఉన్నాయి. టాప్ బ్రాండ్స్ టీషర్ట్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, ఇంకా రకరకాల ఫ్యాషన్ డ్రెస్సెస్, అది జెంట్స్కి కావచ్చు, లేడీస్కి కావచ్చు, భయంకరమైన లూట్స్ వచ్చినాయి. సో నేను ఒక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయట్లేదు. మీరు దయచేసి మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఒకసారి ఓపెన్ చేయండి. మార్నింగ్ 7 నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి డీల్ చెక్ చేయండి. ప్రతి డీల్ కూడా మైండ్ బ్లాస్టింగ్ లూట్స్ అనమాట. భయంకరమైన లూట్స్ వచ్చినాయి. ఫ్యాషన్ మీద మాత్రం ఈరోజు సూపర్ డీల్స్. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత ఇంట్రెస్టింగ్ డీల్స్ వచ్చినాయి. టాప్ బ్రాండ్ ప్రొడక్ట్స్, పూమా కావచ్చు, స్పైకర్ కావచ్చు, అలాగే ఇంకా గర్ల్స్కి సంబంధించిన పాపులర్ బ్రాండ్స్ కావచ్చు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో దయచేసి ఒకసారి మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ని ఓపెన్ చేయండి. మీకు భారీ లూట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 1-2 పోస్ట్ చేయడానికి లేదు, దాదాపు ఒక 100-200 ఈరోజు నేను పోస్ట్ చేశాను. అన్నీ యాడ్ చేయాలంటే చాలా కష్టం. ఒకసారి మీరు సింపుల్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 81,000 కంటే ఎక్కువ మంది ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు పెట్టిన ప్రతి డీలు చెక్ చేయండి. భారీ లూట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఈరోజు మన టెక్నిక్స్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి పోకో అఫీషియల్గా నిన్న సాయంత్రం మన ఇండియాలో పోకో M4 Pro 4G వర్షన్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ దీని డిజైన్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ దీంట్లో ఎల్లో కలర్ చాలా స్పెషల్, చూడటానికి మాత్రం సూపర్గా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైము M సిరీస్లో మీకు AMOLED స్క్రీన్ ఉన్న ఫోన్ మీరు చూస్తున్నారు. పోకో M4 Pro 4G వర్షన్ అనమాట ఇది. దీంట్లో 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ విత్ 90Hz రిఫ్రెష్ రేటు, మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 64+8+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. 6GB + 64GB వేరియంట్ వీళ్ళు పెట్టడం 14,999 రూపాయలు పెట్టారు. HDFC కార్డు వాడితే మీకు ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే 13,999 రూపాయలకు వస్తుంది. మార్చి 7వ తారీఖు నుంచి ఇది మీకు సేల్లోకి అయితే రానుంది. సో ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఏంటంటే G96 ప్రాసెసర్ అండ్ మీకు AMOLED స్క్రీన్ అండ్ మీకు డిజైను చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఒక లుక్ అయితే వెండి 7వ తారీఖు నుంచి ఇది మీకు సేల్లోకి రానుంది. అలాగే పోకో నిన్న సాయంత్రం గ్లోబల్గా పోకో X4 Pro 5Gని కూడా లాంచ్ చేసింది. ఇది స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. అరౌండ్ 6GB + 128GB వేరియంట్ నియర్లీ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 21,000 వరకు అయితే ఉంటుంది. సో మన ఇండియాలో కూడా ఇది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. ఇదే మార్చ్ మంత్లో ఇది వీళ్ళు లాంచ్ చేస్తారు. అరౌండ్ 18,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ASUS నుంచి ASUS ఫైనల్గా మార్చి 3వ తారీఖున మన ఇండియాలో OLED టీవీస్ని లాంచ్ చేయబోతుంది. మీకు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు ASUS వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఎన్ని టీవీలు లాంచ్ చేస్తారనేది మాత్రం మార్చి 3వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. జనరల్గా ASUS బ్రాండింగ్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, చూడాలి మరి. వీళ్ళు OLED టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. మార్చి 3వ తారీఖు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి డీజో నుంచి డీజో అంటే రియల్మీకి సంబంధించిన టెక్ లైఫ్ బ్రాండింగ్లో ఒక బ్రాండ్ డీజో వాళ్ళు. సో వీళ్ళు రేపు మన ఇండియాలో డీజో వాచ్ 2 స్పోర్ట్స్ అని ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్ని తీసుకురాబోతున్నారు. పెద్ద స్క్రీన్తో, పెద్ద బ్యాటరీ లైఫ్తో, రకరకాల ఫీచర్స్తో ఈ వాచ్ ఉంటుంది. సో ప్రైజింగ్ మాత్రం చాలా అగ్రెసివ్గానే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది రేపు మధ్యాహ్నం మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సూన్ అంటే మార్చి 15వ తారీఖున గ్లోబల్గా షామీ 12 సిరీస్ని లాంచ్ చేయబోతుంది గ్లోబల్గా. సో మన ఇండియాకి కూడా తీసుకొస్తారు ఇది, కాకపోతే మార్చ్ ఎండింగ్లో వస్తుందా లేకపోతే మే వరకు వెయిట్ చేయాలనేది మాత్రం తెలుస్తుంది సూన్. సో వీళ్ళైతే 15వ తారీఖున మన గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. మేబీ నేను అనుకోవడం ఇదే మంత్ ఎండింగ్ లోపు మన ఇండియాలో వీళ్ళు ఈ 12 సిరీస్లో అట్లీస్ట్ 2 ఫోన్లు వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి మొత్తం కూడా MWC ముచ్చట్లు ఉంటాయి అనమాట. చాలా పెద్ద ముచ్చట్లే ఉన్నాయి, వాళ్ళు చాలా ఉన్నాయి. సో భయంకరమైన న్యూస్లు కూడా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ వాళ్ళు నిన్న మనకి అఫీషియల్గా రియల్మీ 150 వాట్స్ అల్ట్రా డార్ట్ని అనౌన్స్ చేస్తారు కదా. జస్ట్ 5 మినిట్స్లో 50%, అలాగే 15 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇదే యాక్చువల్గా ఒరిజినల్ బేస్ ఒప్పోకి సంబంధించిన సూపర్ హుక్ టెక్నాలజీ కదా. సో వీళ్ళు కొంచెం లేట్గా అనౌన్స్ చేశారు MWC ఈవెంట్లో. ఒప్పో నిన్న సాయంత్రం
రెండు టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఒకటి 150 వాట్స్ సూపర్ ఊకు, ఇక రెండోది 240 వాట్స్ సూపర్ ఊక్ అనమాట. ఇది మామూలు ఊకు కాదు, ఊపుడే మొత్తం, మామూలు ఊపుడు కూడా కాదు. ఇది జస్ట్ 0 to 100% జస్ట్ మీకు 9 నిమిషాల్లోనే ఛార్జ్ చేస్తుంది. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో. నా క్వశ్చన్ ఏంటంటే ఆ ఛార్జర్ సైజు ఎంత ఉంటుందేమో అనుకుంటున్నాను, ఎంత లావు ఉంటుందేమో చూడాలి. మరి ఛార్జర్ వీళ్ళు ఎక్కడ డిస్ప్లే చేయలేదు, కానీ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ని మాత్రం చూపించారు. జస్ట్ 9 నిమిషాల్లో 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. ఎక్సలెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీనివల్ల బ్యాటరీకి కానీ ప్రాబ్లం అవుతుందంటే అలా ఏముండదు. ఆల్రెడీ వీళ్ళు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలన్నీ తీసుకొని ఇలాంటి టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆల్రెడీ మనకి 120 వాట్స్ 67 వాట్స్ ఇలాంటివి చూసినాం కదా. సో ఇప్పుడు 240 వాట్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. వీళ్ళు వెరీ సూన్ తీసుకురాబోతున్నారు. అండ్ ఒప్పో నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి రియల్మీ అలాగే OnePlusలో కూడా మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు వీళ్ళు 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అనౌన్స్ చేశారు. ఏదైతే రియల్మీ వాళ్ళు ఒకరోజు ముందు తీసుకొచ్చారు కదా, అదే యాక్చువల్గా ఈ ఒరిజినల్. సో ఇది ఏంటంటే 5 మినిట్స్లోనేమో మీకు 0 to 50% అవుతుంది. టోటల్గా 15 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ప్యారలల్గా OnePlus వాళ్ళు కూడా 150 వాట్స్ అల్ట్రా డాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ వీళ్ళేం కొత్తదేం కాదు, యాక్చువల్గా ఒప్పోకి సంబంధించిన 150 వాట్స్ వీళ్ళు కూడా అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్ జనరేషన్ నాడ్ సిరీస్ ఫోన్లో దీన్ని మనం చూడొచ్చు అని తెలుస్తుంది. అలాగే OnePlus నెంబర్ సిరీస్లో కూడా మనం ఈ టెక్నాలజీని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. సో OnePlus నుంచి ఫైనల్గా మీకు ఒక భయంకరమైన గుడ్ న్యూస్ అనమాట. ఇది మామూలు విషయం కాదు, హబ్బా సాయిరామ్ అనుకునే న్యూస్ అనమాట. సో ఫైనల్గా ఆక్సిజన్ వాయిస్ ఈజ్ బ్యాక్, ఫైనల్గా వచ్చేసింది. సో గ్లోబల్గా వీళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేస్తారు కదా, యూనిఫైడ్ ఓఎస్ అనేది ఒకటి తీసుకొస్తున్నామని చెప్పి ఒప్పోతో వీళ్ళు కొలాబరేషన్తో ఈ యూనిఫైడ్ ఓఎస్ అనేది వస్తుంది. గ్లోబల్గా అన్ని కంట్రీస్లో కూడా ఇదే ఓఎస్ ఉంటుందని చెప్పిన తర్వాత గ్లోబల్గా ఈ ఆక్సిజన్ వాయిస్ మీద అలాగే OnePlus బ్రాండింగ్ మీద భయంకరమైన నెగిటివిటీ అనేది పెరిగిపోయింది. సో ట్విట్టర్లోను రకరకాల ప్లాట్ఫామ్స్లో OnePlus బ్రాండ్ని గట్టిగానే ఏకేశారు కదా. సో ఫైనల్గా OnePlus వాళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. సో ప్రజెంట్గా అయితే యూనిఫైడ్ వాయిస్ లాంటిది ఏమీ లేదు. గ్లోబల్ ఫోన్స్ అన్నిటికి కూడా ఆక్సిజన్ వాయిస్ అనేది రిమైన్ అంటే అలాగే ఉంటుందని చెప్పి కన్ఫర్మ్ చేస్తారనమాట. చల్లబడారా? సో ఫైనల్గా అయితే వస్తుంది ఆక్సిజన్ వాయిస్ అనేది. ఆక్సిజన్ వాయిస్ 30 నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్గానే ఉంటుందని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు నోటీస్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కేక్ అనుకోండి, కేక్ ఉందనుకోండి, కేక్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా. సో ఈ లేయర్స్ ఇవన్నీ లేయర్స్ అనుకోండి. ఇక్కడ మనకి ఏదైతే అడుగున ఉన్న కేక్ పీస్ ఉంటుంది కదా, బన్ పీస్ ఉంటుంది కదా. సో ఆ కేక్ పీస్ అనేది సేమ్ అన్ని ఫోన్స్లో, అంటే ఒప్పో ఫోన్స్లో OnePlus ఫోన్స్లో ఈ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో బేస్ ఉంటుంది కదా కేక్, ఆ కేక్ పీస్ అనేది సేమ్గానే ఉంటుంది. కానీ పైన నేను ఇప్పుడు యాడ్ చేసిన ఈ 2-3 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఈ 2-3 రకాల ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మారుతాయి. అంటే ఒప్పో వాళ్ళు బటర్ స్కాచ్ లేకపోతే వెనిలా, పైనాపిల్ ఇలాంటి రకరకాల ఫ్లేవర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క ఫ్లేవర్ వాడుకోవచ్చు, కానీ బేస్ మాత్రం సేమ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఏదైతే ఆక్సిజన్ వాయిస్ అలాగే కలర్ వాయిస్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి కోడ్ సేమ్గానే ఉంటుంది. కానీ వీళ్ళ స్టైల్స్, వీళ్ళ యానిమేషన్స్, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ప్రకారాలు, వీళ్ళ అలవాట్లు, వీళ్ళ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఎవరి వాళ్ళ సపరేట్గా ఉంటాయి. కాకపోతే బేస్ ఏదైతే ఉంటుందో కోడ్ మాత్రం కోడ్ బేస్ సేమ్గానే ఉంటుంది. కానీ ఎవరి ఫ్లేవర్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట. సో సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి అది. సో ఫైనల్గా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీకు OnePlus నుంచి రాబోతున్న ఏదైతే ఎంత ముందు ఉన్నంత స్టైలిష్గా ఉంటుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్లో మనం చూస్తాం. కానీ ఇప్పుడు మాత్రం యూనిఫైడ్ వాయిస్ మాత్రం ప్రజెంట్గా హోల్డ్లో ఉంది. ఆక్సిజన్ వాయిస్ లాగా ఉంటుంది, కలర్ వాయిస్ లాగే ఉంటుంది. కానీ రెండింటి కోడ్ మాత్రం బేస్ మాత్రం సేమ్గానే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ ఈరోజు ఒక 3 కొత్త ప్రాసెసర్లని రివీల్ చేసింది, లాంచ్ చేసింది, అనౌన్స్ చేసింది. దాంట్లో వెరీ ఫస్ట్ది మీడియాటెక్ డైమెన్సిటీ 1300. ఏదైతే లాస్ట్ టైం వచ్చిన డైమెన్సిటీ 1200 ఉంది కదా, దానికి నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ అనమాట. గుర్తునే ఉంటుంది 1200 అంటే భయంకరమైన బాంబులు, మామూలు బాంబులు కాదు, బాంబులు అనమాట ఇవి. సో ఇవి OnePlus నాడ్ని ఏ లెవెల్లోకి తీసుకెళ్ళి అందరికీ తెలిసినాయి కదా. సో దీనికి నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ అనేది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. సో దీంతో రాబోతున్న ఫోన్ ఏంటో తెలుసా, మళ్ళీ ఇక్కడ బాంబులే. OnePlus Nord 2T అనే ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదైతే ప్రజెంట్గా ఒక న్యూస్ వస్తుందా లేదని
మొత్తం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు 2 పవర్ఫుల్ ప్రాసెసర్లు వీళ్ళు తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8000 అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 8100 అనమాట. ఇవి 2 పవర్ఫుల్ ప్రాసెసర్లతో ఇప్పుడు మనకి నాకు తెలిసి ఈ మార్చ్ నుంచి లెక్కేసుకోండి ఇయర్ ఎండింగ్ వరకు చాలా వరకు 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండే ఫోన్స్ ఉంటాయి కదా, కొంచెం ఫ్లాగ్షిప్ కేటగిరీ ఫోన్స్. సో ఆ ఫోన్స్లో చాలా వరకు ఫోన్స్లో మీరు ఈ ప్రాసెసర్ చూసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ కూడా కొన్ని బ్రాండ్స్ ఇచ్చేసినాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ వాళ్ళు రియల్మీ GT Neo 3ని ఇదే ప్రాసెసర్తో 8100తో తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. రెడ్మీ వాళ్ళు రెడ్మీ K50 Proలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుందని వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ OnePlus వాళ్ళు కూడా 8100తో ఒక ఫోన్ అయితే వస్తుందని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ OnePlus నుంచి రాబోతున్న 8100 ప్రాసెసర్తో ఉన్న ఫోను Nord 3 లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏదైనా ఫోన్ అనేది చూడాలి. నేను అనుకోవడం మోస్ట్లీ Nord 3 ఇలాంటి ఫోన్స్ ఏమైనా తీసుకొస్తారని అనుకున్నాను. చూడాలి. ఇది కూడా అయితే మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ రీసెంట్గా మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S22 ఫ్యామిలీని లాంచ్ చేసింది, సేల్లోకి తీసుకొచ్చింది, ప్రీ బుకింగ్స్ కూడా చేసేసింది కదా. సో రీసెంట్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. జస్ట్ 12 అవర్స్లో మనకి 70,000 పీసెస్ ఏమో వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకున్నట్టు. అండ్ ఇప్పుడు ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే 2 డేస్లో వీళ్ళు మొత్తం 1 lakh కంటే ఎక్కువ పీసెస్ని వీళ్ళు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు S22 ఫ్యామిలీలో ఫోన్స్ అనమాట. అలాగే శాంసంగ్ వెరీ సూన్ మన ఇండియాలో ఒక మిడ్ రేంజ్ 5G ఫోన్ తీసుకురాబోతుంది. దీని పేరు శాంసంగ్ గెలాక్సీ F23 అనే ఫోన్ రాబోతుంది. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉంటుందేమో నేను అనుకున్నాను. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ ఉంటుంది. AMOLED స్క్రీన్, మంచి కెమెరాస్, ఇలాంటి ఫీచర్స్తో 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ అయితే వస్తుంది. అరౌండ్ 20,000 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ గురించి చెప్తాను. ఇదంటే రూబిక్ క్యాలిక్యులేటర్ ప్రో. ఇది ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ అనమాట. దీని ప్రైస్ 160 రూపాయలు. ఈరోజు ఒకరోజు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్లోకి వెళ్ళడానికంటే న్యూస్ క్లోజ్ చేయడానికంటే ముందు ఈరోజు అమెజాన్లో వచ్చిన ఏవైతే ఫ్యాషన్ డీల్స్ ఉన్నాయో ఇవి నెవర్ బిఫోర్ డీల్స్ అనమాట. సూపర్ లూట్స్ వచ్చినాయి. సింపుల్ మన టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి, కింద లింక్ ఉంటుంది, లేదంటే యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేసి TechFacts అంటే దొరుకుతుంది. దాంట్లోకి వెళ్ళి మార్నింగ్ నుంచి నేను పోస్ట్ చేసిన ప్రతి డీల్ ఒకసారి చెక్ చేయండి. సో భయంకరమైన లూట్స్ అనమాట. అది కూడా టాప్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఈరోజు సూపర్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.